ములుగు జిల్లాలో సీడ్ బాంబు పేరుతో బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనాలు ఘరానా మోసాన్ని బయటకు తెచ్చాయన్నారు సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. బిగ్ టీవీ కథనాలకు స్పందించిన రైతు కమిషన్ ములుగు జిల్లాలో విచారణ చేపట్టింది. నిబంధనలను ఉల్లంఘించి సీడ్ కంపెనీలు, ఆర్గనైజర్లు రైతులను దోచుకుంటున్నాయంటున్న సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డితో మా ప్రతినిధి వేణు ఫేస్ టు ఫేస్. ములుగు ఏజెన్సీ ప్రాంతంలో విత్తన కంపెనీల పేరుతో ఆర్గనైజర్ చేస్తున్న దగాపై ఈరోజు రైతు కమిషన్ విచారణ చేపట్టింది. అందులో ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతంలో వెంకటపురం వాజని మండలాల్లో మొక్కజొన్న సాగు గురించి కూడా పూర్తిగా అటు అధికారులతో రైతులతో కూడా మాట్లాడారు. ప్రస్తుతం మనతో సీడ్ కార్పొరేషన్ చైర్మన్ కిసాన్ సెల్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి గారు. అసలు ఏం జరిగింది, మీ దృష్టికి అసలు ఏమేమి విషయాలు వచ్చాయి, నిజంగా రైతులకు అక్కడ అన్యాయం జరుగుతుంది, దాన్ని ఏం చేయబోతున్నారు మీరు? అంటే మా దృష్టికి ఏమొచ్చినాయో మీ దృష్టి మీరు చూపించినట్లుగా, మీరు పోయి ఫీల్డ్లో వర్క్ చేసినట్లుగా మా దృష్టికి అవే విషయాలు వచ్చినాయి. అందులో విత్తనోత్పత్తికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఒక పద్ధతి ప్రకారం జరుగుతలేదు, వాటి మీద నియంత్రణ లేదు. ఆ విత్తనోత్పత్తి చేసే క్రమంలో రైతులకు ఎలాంటి విషయాలు తెలియనియకుండా ఏదైతే ఒక పద్ధతి ప్రకారం ఒప్పందం ప్రకారం చేసుకోవాలో ఆ ఒప్పందం లేకుండానే వాళ్ళ అమాయకత్వాన్ని ఆశ్రయ చేసుకొని వాళ్ళ ఆర్థిక ఇబ్బందిని ఆశ్రయ చేసుకొని అక్కడ ఒక మాఫియా, ఒక దోపిడీ, విత్తనోత్పత్తి దోపిడీ జరుగుతుందని చాలా స్పష్టంగా అక్కడ కనబడతా ఉన్నది. ఈ విత్తనోత్పత్తి అనేక ప్రాంతాలు జరుగుతుంది, కానీ వేరే ప్రాంతంలో ఒక రకంగా జరుగుతుంది, ఇక్కడికి వచ్చేటికే ఒక రకంగా జరుగుతుంది. ఇది కేవలం ఆర్థిక దోపిడీతో పాటు అక్కడ రైతుల్ని ఏదైతే ఆరోగ్యపరంగా కూడా ఇది చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. వాళ్ళు వాడేటటువంటి పెస్టిసైడ్స్ కూడా చాలా ప్రమాదకరమైనటువంటిగా అక్కడ మనం ఆ రైతులు హాస్పిటల్ పాలైపోయి పేషెంట్లు అయిపోయి పడుతున్నటువంటి ఇబ్బంది చూస్తూ ఉన్నాం. అయితే ఇది గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ కమిషన్ ఏదైతే విచారణ చేపట్టిందో ఈ విచారణలో అనేక రకాలైన అంశాలు, అంటే అధికారులు, జిల్లా యంత్రాంగం అంతా కూడా కూర్చొని కమిషన్ సభ్యులు రావడం, వారితో పాటు నేను, రైతులంతా కూడా కూర్చొని కొంత విచారణలో మేము ఇదివరకు రిపోర్ట్ చేయడం జరిగింది. కాబట్టి రైతులు కూడా నేరుగా ఇవాళ కమిషన్ ముందు అక్కడ వాళ్ళని ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారు, ఏ రకంగా భయపెడుతున్నారు ఆర్గనైజర్ అని కూడా చెప్పడం జరిగింది. అంటే మొన్నటి వరకు బయటకు రాకుండా కానీ ఇవాళ కమిషన్ ముందట ఆర్గనైజర్లు ఏ రకంగా వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు, ఏ రకంగా భయపెడుతున్నారని కూడా చాలా వాళ్ళు బాధతో చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. ఏదేమైనా అల్టిమేట్గా అక్కడ విత్తనోత్పత్తిలో అన్యాయం జరుగుతున్నది, రైతులు నష్టపోతున్నారనే విషయం చాలా స్పష్టం. కాబట్టి ఇక్కడ ఇలా జరిగినటువంటి ఏదైతే విచారణ ఉందో అల్టిమేట్గా ఒక రిపోర్ట్ అనేది ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే రైతులు నష్టపోతూ ఉన్నారో ఆ నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. సంబంధిత ఎవరైతే ఆర్గనైజర్లు ఉన్నారో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నదనేటువంటిది చాలా స్పష్టం. అంటే రైతులకు ఓవైపు విత్తనాలు ఇవ్వడము, దానికి సంబంధించి బ్యాచ్ నెంబర్ లేకపోవడం, అది పూర్తిగా ఎటువంటి లీగల్గా ఇవ్వకపోవడం ఒకటి. రెండవది వాళ్ళకి ఇచ్చే పెస్టిసైడ్స్ కానీ వాళ్ళకి ఏ మందులు కూడా అసలు ఏమి ఇస్తున్నారో తెలియని పరిస్థితి. నిజంగా అగ్రికల్చర్ అధికారులు, మీ రెవెన్యూ వ్యవస్థ నిజంగా దీనిలో వీళ్ళ నిర్లక్ష్యం అక్కడ కనిపించలేదు, వాళ్ళని ఏం చర్యలు తీసుకుంటారు? అంటే ఇది ఈ 3 నెలల నుంచో 4 నెలల నుంచి వచ్చినటువంటి సమస్య కాదు. ఇది మేము చూస్తూ ఉంటే గత 7-8 సంవత్సరాలుగా ఇది జరుగుతూ ఉన్నది. ఆ విత్తనం మా లేబుల్ లేకుండా ఏ పెస్టిసైడ్ వాడల్లో అట్లాంటివి కూడా కనబడలేకుండా ఏ రకంగా పెస్టిసైడ్ ఒక ధర ఉంటే ఎంత కమ్ముతారు అనేది ఇది ఇవాళ నిన్న మొన్న వచ్చిన సమస్య. ఇది ఒక గత 7-8 సంవత్సరాలు జరుగుతూ ఉన్నది, ఇవాళ బయటకు వచ్చింది. కాబట్టి అప్పటి నుంచి కొనసాగుతూ వచ్చింది కాబట్టి ఎవరి మీద దీని మీద దృష్టి పెట్టలేరు. ఇవాళ బయటకు వచ్చింది, ఇలా ఖచ్చితంగా దృష్టి పెడతా ఉన్నాం. అధికారులకు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దాని మీద పూర్తి విచారణ చేస్తారు. ఎవరైతే పెస్టిసైడ్ అమ్ముతున్నారో వాళ్ళ లైసెన్సులు, వారి కార్ఖానా మొత్తం కూడా బయటకు తీసాల్సిన అవసరం ఉన్నది. ఇదంతా కూడా చర్చకు వచ్చింది. అంటే మొత్తంగా రైతులకు ఏం చెప్తారు? ఓవైపు చనిపోతున్న పరిస్థితి, మరోవైపు అనారోగ్య పాలవుతున్న పరిస్థితి, ఇట్లా నష్టపోయి అప్పుల పాలైన పరిస్థితి. సో ఆ రైతులకు ఏం చెప్తారు మీరు? రైతులకు నేను ఒకటే భరోసా ఇస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎవరు కూడా ఆత్మహత్యల వైపు ఆలోచన చేయకండి. మీకున్నటువంటి ఇబ్బంది, ఈ పంట ఏదైతే చెప్పినట్టుగా దిగుబడి రాలేదో అది ఖచ్చితంగా ప్రభుత్వం ఆ దిశగా ఆదేశాలు ఇవ్వడంతో ఇవాళ చర్చ ఇదంతా కూడా జరుగుతూ ఉన్నది. రైతులను ఆదుకునే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కానీ మీరు తొందరపడి ఎక్కడ కూడా ఎవరు ఆత్మహత్య చేసుకోదనే విషయాన్ని తెలియజేస్తూనే మీరు ఈ ఏదైతే ఆర్గనైజర్ల ముసుగులో వాళ్ళ దాంట్లో పడి ఇవాళ ఇన్ని రోజులు ఈ 7-8 సంవత్సరాలు మీరు మోసపోయినరో వాళ్ళ కోసమే, వాళ్ళ సంపాదన కోసమే మీరు విత్తనోత్పత్తి చేస్తున్నట్లుగా ఉంది. కాబట్టి దాని నుంచి బయటకు రమ్మని అంటున్నాను నేను. ఎందుకంటే గదే వ్యవసాయం గదే చేస్తున్నాం, ఎవరి కోసం మనం ఎందుకు చేయాలి? మన డబ్బులతో వాడు కోట్లు సంపాదించినాక మనం కష్టపడి మనం అప్పుల పాలైపోయి మనం ఆత్మహత్యలు ఎందుకు చేసుకోవాలా? కాబట్టి రైతులు కూడా కొంత దీని నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉన్నది. ఆ దిశగా ఏ రకంగా వాళ్ళని మోటివేట్ చేయాలో ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తుంది. అంతిమంగా రైతులకు విజ్ఞప్తి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మీకు జరిగినటువంటి నష్టాన్ని
ఇప్పించే విధంగా ఖచ్చితంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అనేటువంటి మాట రైతులకు మీ ద్వారా చెప్తా ఉన్నాం. ఇది మొత్తంగా గత కొన్ని రోజుల నుంచి కూడా ములుగు ఏజెన్సీ ప్రాంతంలో బిగ్ టీవీ ఏదైతే కథనాలు ప్రసారం చేస్తుందో అవన్నీ కూడా ఈరోజు విచారణ లోపల కూడా బయటపడే పరిస్థితి. దీనిపై ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. రైతుల వారు కూడా బలవన్ మరణాలకు పాల్పడొద్దు, ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందంటూ కిషన్ రెడ్డి చెప్పిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు, బిగ్ టీవీ, ములుగు.